40 ఏళ్లు ఇండస్ట్రీతో అనుబంధం ఉన్న సీనియర్ నటి పావలా శ్యామలకు ఎందుకు ఈ గతి పట్టింది? ఇండస్ట్రీలో ఆమెను ఎవరూ పట్టించుకోలేదా? పావలా శ్యామలకు సరైన ట్రీట్మెంట్ ఇప్పించలేని దుస్థితిలో తెలుగు ఇండస్ట్రీ ఉందా? మన హీరోలు, దర్శక నిర్మాతలు తలుచుకుంటే ఆమెను ఆదుకోవడం ఎంతసేపు? కానీ ఏదో 1,00,000, 2 లక్షలు ఇచ్చి నెలకు 10,000 సాయం చేసి చేతులు దులిపేసుకున్నారా? ఆర్థికంగా వెనుకబడిన కళాకారులకు ఇండస్ట్రీ అండగా ఉండదా? ఉంటామని చెబుతున్నా కూడా ఎక్కడుంది? చాలామంది సీనియర్ నటులు చివరి దశలో పావలా శ్యామల మాదిరే దయనీయంగా చనిపోతున్నారు. ఇంతటి సీనియర్ నటికి కనీస గౌరవం కూడా దక్కట్లేదా? 4 దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులకు తన నటనతో అలరించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి పావలా శ్యామలకు చివరి దశలో ఇలాంటి దయనీయమైన గతి పట్టడం నిజంగా అందరి గుండెలను తడిమేస్తుంది. 40 ఏండ్లు సినిమా రంగాన్ని నమ్ముకున్న ఆవిడను కష్టకాలంలో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. వేల కోట్లతో సినిమాలు తీస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న తెలుగు సినీ పరిశ్రమకు ఒక సీనియర్ నటికి కనీస వైద్య ఖర్చులు భరించి సరైన ట్రీట్మెంట్ ఇప్పించలేని దుస్థితి పట్టిందా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. కోట్లకు కోట్లు పారితోషికాలు తీసుకునే మన స్టార్ హీరోలు, అగ్రదర్శక నిర్మాతలు కాస్త మనసు పెట్టి తలుచుకుంటే ఆమెను ఆదుకోవడం ఒక లెక్క. కానీ ఏదో పైపైన ఓ 1,00,000, 2 లక్షలు చేతిలో పెట్టి నెలకు 10,000 రూపాయల పెన్షన్ సాయం చేసి చేతులు దులుపుకున్నారే తప్ప ఆమెకు మెరుగైన వైద్యం అందించి అండగా నిలబడటానికి ఎవరూ చిత్తశుద్ధితో ముందుకు రాలేదనేది కాదనలేని కళ్ల ముందు కనిపిస్తున్న కఠోర నిజం. తెరపై బంధాలు, అనుబంధాలు, సేవాగుణం గురించి గొప్ప డైలాగులు చెప్పే ఇండస్ట్రీ పెద్దలు కళ్ల ముందే ఒక తోటి కళాకారిణి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే ప్రేక్షక పాత్ర వహించడం ఎంతవరకు సమంజసం అనేది మనకు మనమే ఓసారి ప్రశ్నించుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన కళాకారులకు ఇండస్ట్రీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తరచూ మైకుల ముందు గొప్పలు చెప్పే పెద్దలు ఆచరణలో మాత్రం ఆ మాటలను గాలికి వదిలేస్తున్నారని ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది. కష్టకాలంలో ఆదుకుంటామని చెప్పే ఆ ఆపన్న హస్తం వాస్తవానికి ఎక్కడుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇదొక్క పావలా శ్యామల విషయమే కాదు. ఎంతో మంది సీనియర్ నటులు తమ చివరి రోజుల్లో కనీస ఆదరణ, వైద్యం నోచుకోక అత్యంత దీనస్థితిలో ప్రాణాలు వదులుతున్నారు. ఒకప్పుడు తమ నటనతో ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన ఇలాంటి వృద్ధ కళాకారులకు చివరి మజిలీలో కనీస గౌరవం కూడా దక్కకపోవడం అత్యంత దారుణం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంస్థలు, ఇండస్ట్రీ పెద్దలు కేవలం ఈవెంట్లు, ఎన్నికల హడావిడికే పరిమితం కాకుండా తమ జీవితాన్ని కళకే అంకితం చేసిన ఇలాంటి సీనియర్ నటులకు శాశ్వత భరోసా కల్పించే బాధ్యత తీసుకోవాలి. లేదంటే బాక్సాఫీస్ దగ్గర ఎన్ని 100 కోట్లు కొల్లగొట్టినా ప్రాణాపాయంలో ఉన్న పావలా శ్యామల లాంటి సీనియర్ నటికి కనీస గౌరవం, వైద్యం అందించలేని పరిశ్రమగా చరిత్రలో మిగిలిపోక తప్పదు. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇలాంటి వార్తల కోసం విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.